నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే వైసీపీ నేతల అరెస్టులు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వైసీపీ నేతలకు సంబంధించినటువంటి అరెస్టులపైన జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఎంతమందినైనా అరెస్ట్ చేసుకోండి, ఎన్నిసార్లైనా అరెస్ట్ చేసుకోండి, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరైతే ఇప్పుడు కక్షలు తీర్చుకుంటున్నామన్నారో, లేదంటే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా సప్త సముద్రాల అవతలున్నా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి నడి రోడ్డులో నిలబెట్టి మీ అందరికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నాకు తెలుసు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే టీడీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి అంశం కరెక్టేనా అనేది ఒకసారి చూసుకుంటే మాత్రము, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది తర్వాత కూడా ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ నేతలకు సంబంధించిన అరెస్టులను కూడా మనం చూస్తూ వచ్చాము. చాలామందిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశామని చెప్పేసో, లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టారని చెప్పేసి, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. స్వయాన ఎన్నికలకి కొద్ది నెలల ముందుగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ క్రేజ్ పెరగడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున చూసుకుంటూ వచ్చాము. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అరెస్ట్ తర్వాత ఏపీలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి ఓటమి గల కారణాలను కూడా ఇప్పుడు అందరూ కూడా ఒకసారి వెనక్కి తిరిగి నెమరు వేసుకుంటే మనకు అర్థమవుతుంది. సో అయితే ఇప్పుడు కూటమి సర్కారు ఏం చేస్తూ ఉంది? కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా చేస్తున్నారంటే నిజమనే మనకు అనిపిస్తుంది. ఈ 10 నెలల్లోనే వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులను మనం చూస్తూ వచ్చాము. కక్షపూరితంగా మేము చేయట్లేదు, ఏదైతే రెడ్ బుక్ సంబంధించి మీరు అందరూ పదే పదే మాట్లాడుతూ వస్తున్నారో దాన్ని లీగల్గా చట్టపరంగా ఎలాంటి న్యాయాలు, ఎలాంటి శిక్షలు వేయాలో, ఎలాంటి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూసుకొని మేము చేస్తున్నామని చెప్పేసి కూడా లోకేష్ చెప్తూ ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు, డైరెక్ట్గా టీడీపీ నేతలే చెప్తూ ఉన్నారు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దాని తర్వాత పేర్ని నానిని అరెస్ట్ చేస్తారు, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా డైరెక్ట్గా చెప్తున్నారు, అరెస్ట్ చేస్తే చేయండి, మహా అయితే ఒక 30 రోజులు జైల్లో ఉంటాం, ఆ తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తాము. అరెస్ట్ చేయడం వల్ల మాకు లాభం అయితే జరుగుతుంది కానీ నష్టం అయితే జరగదు, తద్వారా మాకు క్రేజ్ పెరుగుతుంది అనేటువంటి కూడా డైరెక్ట్గా వైసీపీ నేతలే మాట్లాడుతూ, వైసీపీ నేతలే టీడీపీకి డైరెక్ట్గా ఇండికేషన్స్ ఇస్తూ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అరెస్టులు చేయడం వల్ల ప్రజల్లో ఎలాంటి సంకేతం వెళ్తుందంటే వైసీపీ పార్టీకి పాజిటివ్గా, కూటమికి నెగిటివ్గా కనిపిస్తుంది. టీడీపీ శ్రేణులందరూ కూడా అరెస్టులని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళందరూ కూడా మనల్ని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడారు కదా, మన ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు కదా, మన ఆడవాళ్ళ మీద కామెంట్ చేశారు కదా, వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి భావన టీడీపీ కార్యకర్తల్లో ఉంది. సో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు, పెద్ద ఎత్తున డిబేట్లో కూర్చొని కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇదే దూరంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం అరెస్టులకు భయపడొద్దు, అరెస్టులు చేసిరా చేయండి, మహా అయితే 3 నెలలు ఉంటాం, 4 నెలలు ఉంటాం, బయటకు వస్తాం, కానీ మా టర్న్ వస్తుంది, మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తాము, మళ్ళీ ప్రజల్లో మేము గెలుస్తాము, గెలిచిన తర్వాత మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మాకు బాగా తెలుసుంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. దీనికి ఇంకా 2 ఎక్కువ తిరిగి ఇస్తామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తున్నారు. కామ్గా ఉండాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నేతని కావాలని రెచ్చగొట్టి అరెస్టుల రూపంలోనో, లేదంటే మరొక అంశంలోనో రెచ్చగొట్టి ఆయనకి మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము కూటమి సర్కారే కల్పిస్తుంది. కూటమి సర్కారే అలాంటి రూట్ని క్లియర్ చేసి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి పంపిస్తూ ఉంది. లేదంటే ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ఏడాది పాలన కూడా పూర్తి కాలేదు, ఆయన మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇలాంటి అరెస్ట్ వల్ల ఏం జరుగుతుంది? ఆయన జైలుకి వెళ్తున్నారు, కార్యకర్తలను పరామర్శిస్తున్నారు, లేదంటే అభిమానులు పరామర్శిస్తున్నారు, లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులను పరామర్శిస్తున్నారు. పరామర్శిస్తున్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నటువంటి వైసీపీ కేడర్ మళ్ళీ రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని మళ్ళీ తిరిగి మీరే పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వైసీపీ కేడర్ కనిపిస్తూ ఉంది. సో వైసీపీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేమంతా సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాము, కానీ కూటమి సర్కార్ అలాంటి ప్రయత్నం కనిపిస్తుంది, మాకు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూటమి సర్కారే చేయిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశాలన్నీ చూసుకుంటే మాత్రము కూటమి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన డిఫేమ్ చేయడానికో, లేదంటే ఆయన తగ్గించడానికో ఎక్కడైతే కనిపించట్లేదు. ఇటీవల మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినా సరే, ఏ
ఫంక్షన్లకు వెళ్ళినా సరే, చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళినా కూడా విపరీతంగా జనం రావడం మనం చూస్తున్నాము. తద్వారా వైసీపీ కేడర్లో ఒక క్రేజ్ పెరుగుతుంది. కూటమి సర్కార్కి సంబంధించి వాళ్ళు ఈ ఏడాదిలోనే విఫలమయ్యారు, ఈ 10 నెలల్లోనే విఫలమయ్యారని చెప్పేసి అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అరెస్టుల వల్ల కూడా వైసీపీ నేతలకి మనోధైర్యం వచ్చి వాళ్ళు మరింతగా పార్టీకి సంబంధించి మరింతగా టీడీపీతో కూటమితో కొట్లాడేందుకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది.